చాలామంది పుట్టుకొస్తారని మరి యేసు ప్రభువే స్వయంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులకు జనసమూహానికి అవగాహన ఇచ్చినాడు. మత్తయి సువార్త 24:3-4 నేను చదువుతున్నాను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. చూడండి, రాకడకు సూచన లేవని శిష్యులు అడిగినప్పుడు మొట్టమొదట యేసు ప్రభు నోరు తెరిచి ఏమంటున్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. సీ దట్ యు ఆర్ నాట్ డిసీవ్డ్ బై ఎనీవన్. అంటే అంత్య దినాల్లో చాలామంది మోసపరచబడతారు. డిసీవింగ్ స్పిరిట్, డిసెప్టివ్ స్పిరిట్, మరి భ్రమపరచు ఆత్మలు, మోసపరచు ఆత్మలు. పరిశుద్ధాత్మ శక్తి శీర్షికలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ మనకెందుకు? పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి ఈ శక్తి అంటే, ఈ లోకంలో మన విశ్వాసులుగా విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి, చీకటి శక్తులను ఎదుర్కోవడానికి, సాతాన్ను ఓడించడానికి, అలాగే మరి ప్రజలకు సేవలు అందించడానికి, యేసుప్రభు యొక్క స్వభావంతో నింపబడి యేసుప్రభు యొక్క గుణగణాలను లోకానికి అందించడానికి, మనం క్రీస్తు పత్రికలుగా ఈ లోకంలో ఉండడానికి, దైవ కార్యాలు చేయడానికి, భయపడకుండా వితర్కాలను ఎదుర్కోవడానికి, ఇవన్నిటికీ కావాలి పరిశుద్ధాత్మ శక్తి. వరాలు 9 నేను విపులంగా వివరించినాను, యూట్యూబ్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. అలాగే మరి పరిశుద్ధాత్మ ఫలము నుండి ఉద్భవించిన నవరుచులు కూడా నేను ఈ పరిశుద్ధాత్మ శీర్షికలో అందిస్తాను. మరి విచక్షణ శక్తి, వివేచన వరం కావాలి. 9 వరాల్లో ఒకటి ప్రధానమైన వరం వివేచన వరం, అంటే స్పిరిట్ ఆఫ్ డిజైనింగ్. ఏది సత్యము, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది వైరల్ కదా, అసలైంది ఏది, వైరల్ ఏంది అంటే ఇది గుర్తుపట్టాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది బోధకులు వచ్చేసినారు. వారు ప్రజలను మోసపరుస్తున్నారు, ప్రజల కష్టార్జితాన్ని పిండి వేస్తున్నారు. వారు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న ధనాన్ని వీళ్ళు మింగేస్తున్నారు. అది చాలా అన్యాయం. ఆ అన్యాయాన్ని వాక్యం ద్వారా ఎదుర్కోవాలి. మరి యేసు ప్రభు రాకడకు సూచనలు ఏమంటే మొట్టమొదట ప్రభు అంటున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకో. See that no one deceives you. అంటే you should have the power of the Holy Spirit, the spirit of discerning. ఆ విచక్షణ శక్తి నీకు చాలా అవసరం. ఎందుకు అన్నప్పుడు 4వ వచనంలో అంటున్నాడు, అనేకులు, 5వ వచనం, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. తర్వాత 11వ వచనం చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఈ వారంలో 2-3 ఫార్వర్డ్స్ నాకు వచ్చింది. దాంట్లో ఏంటంటే ఒకతను తన భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక కుగ్రామం అనుకుంటుంది, ఒక పల్లెలో ఒక టిఫిన్ డబ్బా పెట్టుకొని ఆ టిఫిన్ డబ్బాలు వీళ్ళిద్దరు అరుస్తున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు నాకు ఒట్టి బూటకం ఇది. వీళ్ళు అరుస్తున్నారు, అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. అసలు అన్య భాషల గురించి మీకు ఇంకా గొప్పగా వివరించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అన్య భాషలు చెప్పగానే ఆత్మవరం అనుకుంటారు, చాలా తప్పు. అన్య భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభు భర్త, నేను భార్య, సంఘము ఆయన వధువు కదా, ఆయన పెళ్లి కుమారుడు కదా. పెండ్లి పిల్లవాడు మాట్లాడుకునే మాటలు బయట వినబడతాయా? అది ఎంత రహస్యంగా ఉంటుంది. పడక గదిలో భార్యాభర్తలు మాట్లాడే మాటలు వెలిగొస్తుందా? రాదు కదా. అలాగే నీవు రహస్యంగా ప్రభుతో మాట్లాడుతున్నావు ఆత్మ మాటలు. అన్య భాషల్లో నేను కూడా మాట్లాడతాను, కానీ బయట ప్రపంచానికి ఎందుకు అది అవసరం లేదు. తర్జుమా చేసేవాడు ఉంటేనే మాట్లాడాలని ఉంది. కానీ ఏదో 4 భాషలు మాట్లాడగానే అది పరిశుద్ధాత్మ శక్తి అని మోసపోతున్నారు. అలాంటి మోసాలకు మరి తల ఒగ్గకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ టిఫిన్ డబ్బా అనాయింటింగ్ అంట ఏదో వచ్చింది ఇప్పుడు. టిఫిన్ డబ్బా అభిషేకం అంట. అది ఎక్కడన్నా వాక్యంలో ఉందా? ఎక్కడా లేదు. మీకు వాక్యము మీకు ప్రబోధనాన్ని ఇస్తుంది, వెలిగిస్తుంది. వాక్యం చీకటిలో వాక్యం ఏమిస్తుంది? వెలిగిస్తుంది. అందుకే ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకు ఇలా ప్రయాసపడి శుక్రవారం
ఉదయాన్నే ఇలాగ ఏర్పాటు చేసినామంటే ప్రజలు మోసపోకుండా నరకపాలు కాకుండా మరి డబ్బంతా వ్యయం చేయకుండా ఆపాలని దేవుడు నాకు ప్రేరణ ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ డబ్బు ఆశించి కాదు, మీ డబ్బు ఆశించి కాదు. మీరు ఇవ్వకుంటే ఇంకో దిక్కు నుండి దేవుడు నాకు సాయం చేసిన విశ్వాసం. ఇంకోటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అస్సలైన దేవుని బిడ్డలు అభిషేకింపబడిన వారు ఎప్పుడు డబ్బు అడగరు. నెవర్ దే విల్ ఆస్క్ మనీ. హల్లెలూయా. ఇవన్నీ మరి ప్రజలను మభ్యపెట్టి భ్రమపెట్టి వారిని బాధించి వేధించి వాళ్ళ దగ్గర నుండి డబ్బు వసూలు చేయాలంటే తప్పకుండా వారు పరిశుద్ధాత్మ కాదు, వారు అబద్ధ బోధకులని నేను ధైర్యంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడైనా సువార్తలు యేసు ప్రభు డబ్బు అడిగినాడా? ఈ 4 సువార్తలు మీరు తరిచి చూస్తే ఎక్కడ కూడా యేసు ప్రభు డబ్బు అడగలేదండి. భక్సింగ్ బ్రదర్ లాంటి గొప్ప భక్తులు వారి చరిత్ర నేను చదివినాను. ఎక్కడ కూడా వారు డబ్బు అడగలేదు, ఎక్కడ కూడా అడగలేదు. నా తండ్రి పాస్టర్ మాథ్యూ గారు, నేను పుట్టినప్పటి నుండి నా తండ్రిని చూస్తున్నాను. 65 సంవత్సరాల సేవ మరి ఆయన ప్రజలకు ఇచ్చినాడు. ఎప్పుడు నేను చూడలేదు ఆయన డబ్బు నోరు తెరిచి డబ్బు అడగడం. మరి ఎందుకు ఈ దినాల్లో ఏ సంఘానికి విశ్వాసి వెళ్ళినా అక్కడ డబ్బు 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 అని వినపడుతుంది? ఎందుకు? అప్పుడు మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ వివేచన వరాన్ని వాడాలి. ఎందుకంటే డబ్బుకు దాసుడైన వాడు దేవుని దాసుడు కాడు. హల్లెలూయా. డబ్బుకు దాసుడైపోయినాడు. ఎందుకు? దేవుడు దర్శనమిస్తే డబ్బు నీ దగ్గరికి వస్తుందండి. దేవునికి స్తోత్రం. 7 లక్షలు బస్సు కట్టినానండి 100 days ప్రేమలో. ఒక్కరిని కూడా నేను టికెట్ అడగలేదు. అడిగినానా? ఒక్కరిని అడగలేదు టికెట్. నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నా, దేవా ఈ ప్రజలు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి, 100 రోజుల ప్రార్థనలో నువ్వు సహాయం చేయి. నాకు తెలియదు నేను ఎలా కట్టానో, కట్టేశాను అంతే. 10 ఇన్స్టాల్మెంట్లు 10 రోజులకు ఒకసారి కడుతూ పోయినా. ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టకుండా కట్టేశాను. అంటే దేవుడు ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనం ఇచ్చిన భక్తులకు డబ్బు ఒక దిక్కు కాకుంటే ఇంకో దిక్కు నుండి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. నమ్మితే మీరు హల్లెలూయా చెప్పండి. దేవుడు మరి జనాలను ప్రేరేపించి దర్శనమిచ్చిన భక్తుల అవసరతలు ఏం చేస్తాడు? తీర్చేస్తాడు. దర్శనం ఇస్తే దానికి కావాల్సిన వనరులను కూడా సిద్ధం చేస్తాడు. మరి ఎందుకు ఇంత డబ్బు ఈ అబద్ధ ప్రవక్తలకు? పోయి అక్కడ కూర్చుంటారో లేదో వాళ్ళు డబ్బు గురించే మాట్లాడతారు 1 గంట సేపు. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి అంటుంది, అమ్మ నేను పోయి కూర్చున్నాను, నాకు ఏదైనా దీవెన వస్తుందేమో కానీ 1 గంట సేపు డబ్బు గురించే ప్రస్తావన కానీ నీ దేవుని వాక్యము అందలేదంటున్నారు. కాబట్టి మన తెలివేమైంది? దేవుడు మనకు విచక్షణ శక్తి ఇచ్చినాడు కదా, జ్ఞానం ఇచ్చినాడు కదా. ఇది అంతిమ రోజులు, అంత్య దినాల్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనకు వేదన కలిగి ప్రార్థన చేయాలి, తెలివి కలిగి అటువంటి నుండి ఏం చేయాలి? తప్పించుకోవాలి. ప్రభు ఏమంటున్నాడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారట? మోసపరుస్తారు. ఇంకా 24వ వచనం చూడండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరు. గొప్ప సూచక్రియలు మరి ఎలాగైంది? మరి ఆనాడు మోషే కూడా అద్భుతాలు చేసినాడు. ఆ మాంత్రికులు కూడా ఏం చేసినారు? అద్భుతాలు. దయ్యపు శక్తి ద్వారా కొన్నిసార్లు అద్భుతాలు జరగవచ్చు. వాటిని చూసి కూడా మీరు భ్రమపరచబడద్దు. ఎందుకంటే వాక్యాన్ని మించింది లేదు. వాక్యము మనకు ఆధారం. వాక్యంలో లేని ఏ కార్యంకి తలగొద్దని నేను బతిమాలుకుంటున్నాను మిమ్మల్ని. దేవుని స్తోత్రం. చూడండి, ఏర్పాటైన వారు సహితము మోసపరచబడుతున్నారట. ఈరోజు మోసపరచు ఆత్మ గురించి మీకు వాక్యము మరి మోసము ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి? మీకు అర్థమైపోతుంది. మీకు ఎవరు చెప్పే అవసరం లేదు. మీరు పరిశుద్ధాత్మతో అందుకే నింపబడాలి. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీకు దురాత్మేది, అపవిత్రాత్మేది, మలినమైన ఆత్మేది, పవిత్రాత్మేది వెంటనే పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఇప్పుడండి 1వ శతాబ్దంలో మరి ఆనాడు ఇలాంటి పరిశుద్ధ గ్రంథం చేతిలో లేదు. అప్పుడే యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు రాసిన పత్రికలో
ఒకసారి తీయండి, 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 1 John 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే అది ఎంత లాభం మీకు. మీకు బోధించేవాడు ఒకడు అవసరం లేదట. మీరు పరిశుద్ధిని వలన అభిషేకం, మీలో ఒక అభిషేకం ఉంది. మేము నింపబడలేదండి, మాకు ఇంకా పరిశుద్ధాత్మ రాలేదని మీరు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావో అప్పుడే నీ హృదయంలోకి పరిశుద్ధాత్ముడు ప్రవేశించినాడు. ఆయన మాకు ఇంకా ఊగడం లేదండి, పడడం లేదు, ఎగరడం లేదని అనబాకండి. రక్షణతోనే పరిశుద్ధాత్ముడు మీ యొక్క హృదయంలోకి ప్రవేశించాడు. ఇంకా సంపూర్ణత కావాలి, ఆత్మ చేత మీరు నింపబడాలి. ఇప్పుడు చూడండి, 10 రూములు ఉన్నాయి, ఒక్క రూమ్లో లైట్ వెలిగింది, 9 రూములు ఇంకా చీకటి ఉంది. ఆ 10 రూములు కూడా ఏం కావాలి? వెలిగింపబడాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ పూర్ణులై ఉండాలంట. ఆత్మను ఆర్పొద్దంట, ఎందుకంటే అది వెలుగులోనే చీకటి కార్యాలన్నీ బయటపడుతుంది. కాబట్టి ఆ నింపుదల కొరకున్న ప్రార్థనలు జరగాలి. తప్పకుండా తన బిడ్డలు అడిగినప్పుడు వరాలన్నీ ఇస్తాడు. నువ్వు ఒక్కటి అడిగితే ఒకటి ఇస్తాడు, 2 అడిగితే 2 ఇస్తాడు, అన్ని అడిగితే అన్ని ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడు. దేవా, నన్ను నీ ఆత్మతో నింపు. నాకు ఈ నకిలీ ఆత్మలు వద్దు, నాకు ఈ దురాత్మలు వద్దు, అపవాది ఆత్మలు నాకు వద్దు, నాకు స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. పెంతికోస్తు గలిబిలి అని ఒక పుస్తకం చదివినాను. దాంట్లో ఆత్మ ఉన్నదని నటించడం ఎక్కువ. పరిశుద్ధాత్మ శక్తితో ఒక వ్యక్తి నింపబడితే ఆ క్రియల ద్వారా నీవు తెలుసుకుంటావు కదా. యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అన్నాడు, వారి ఫలముల వలన మీరు వారిని గుర్తెరుగుతారు. యు విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. అంటే ఏ చెట్టు ఏ ఫలం ఇస్తుంది. మంచి చెట్టు తప్పకుండా మంచి ఫలాన్ని ఇస్తుంది, కాని చెట్టు చేదు ఫలాలను ఇస్తుంది. అయినా ఇంకా గుర్తెరగకుండా మోసపరచబడుతున్నారు ప్రజలు. చాలామంది మోసపరచబడుతున్నారు. అందుకే మనం సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. నేను ఆ వాట్సాప్ వీడియో చూసినప్పుడైతే నాకు చాలా, నా జీవితంలో అలాంటివి చూడలేదండి. డబ్బా ఇట్ట ఆయన భార్య వణికిస్తుంటే ఆమె కూడా వణికిపోతుంది ఇట్టినంటే. ఆ వచ్చేవాళ్ళు నిజంగా ఈ ఆత్మతో నింపబడిందని టచ్ అంటున్నారు. ఇప్పుడు అందరి నోటి ఇదే మాట. అయితే ఆ వచ్చిన వారు కూడా రోగాలతో వస్తే పట్టుకోండి టిఫిన్ డబ్బా. ఈ టిఫిన్ డబ్బా నుండి అభిషేకం మీలోకి ఎక్కడ రాసిందండి ఇది? ఎక్కడన్నా మీరు వాక్యంలో రాసిందా? ఆ ప్రజలను చూసి నాకు దుఃఖం వచ్చేసింది. ఎందుకు వీళ్ళు ఇలా మోసపోతున్నారు? అతనేమో అటు ఇటు తిరిగి గట్టిగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఈ భార్య ఏమో ఈ మోసకృత్యం చేస్తుంది. ఒక్కొక్కరు వచ్చి టిఫిన్ డబ్బా పట్టుకుంటున్నారు, వెనక పడిపోతున్నారు. ఉట్టి నాటకం, ఒకరు పడితే ఇంకొకరు పడుతున్నారు అన్నమాట. అంటే ఇవన్నీ చూసినప్పుడు చాలా దుఃఖం కలిగింది నాకు. ఎందుకు మోసపరచబడుతున్నారంటే వారికి హృదయంలో దేవుని వాక్యము లేదు, చెప్పేవారు లేరు. దే డు నాట్ నో ద స్క్రిప్చర్. వాక్యంలో ఇంత గొప్పగా వివరణ ఉంది. అది ఎవరైనా వెలికి తెచ్చి ప్రజలకు అందిస్తే కదా వారికి తెలిసేది. వాళ్ళు మోసపరచబోతున్నారు. ఇప్పుడైతే అన్యజనుల మధ్యలో నవ్వులాట అయిపోయింది మా కార్యాలు. మీరు వీడియోలు చూస్తే పాస్టర్లను ఏ విధంగా దూషిస్తున్నారు, వారు చేసే కార్యాల గురించి ఎంత నవ్వుకుంటున్నారంటే హేళన చేస్తున్నారు. ప్రభు ముందే హెచ్చరించినాడు కదా, అన్యజనులలో నా నామము దూషింపబడకుండానట్లు. ఇవన్నీ కూడా ఈ ఆఖరి గడియలకు సూచన. అందుకే యోహాన్ అంటున్నాడు, మీలో అభిషేకం ఉంటే మీకు ఇంకా ఎవడు బోధింపే అవసరం లేదు. మీకు విచక్షణ శక్తి వచ్చేస్తుంది, వివేచన వరం వస్తుంది. ఏ సేవలకు డబ్బు ఇవ్వాలి నీవు కష్టార్జితాన్ని, ఏ సేవలు ఇవ్వకూడదు, ఎక్కడ పని అవుతుంది, ఎక్కడ యథార్థంగా దేవుని ఆరాధిస్తున్నారు, దైవ కార్యాలు జరుగుతుంది, నీకు వెంటనే వివేచన వచ్చేస్తుంది. అందుకే యోహాను భక్తుడు 2:20 అంట, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. 27 చూడండి, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు.
అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచున్నారు. చూడండి ఎంత స్పష్టంగా ఉంది. అంటే ఇప్పుడైతే మనం చాలా భాగ్యవంతులం. పరిశుద్ధ గ్రంథం ఇన్ని 66 గ్రంథాలతో కూడి మన ముందున్నది. దాదాపు 600-700 సంవత్సరాల ముందు వాక్యం వాళ్ళకి ఈ విధంగా మరి సంగ్రహింపబడి వారి చేతిలో లేదు. వారు ఏ విధంగా గుర్తుపట్టినారంటే దేవుడిచ్చిన అభిషేకం ద్వారానే వారు విచక్షణ శక్తిని ఉపయోగించినారు. వివేచన వరంతో అబద్ధపు ఆత్మ ఏది, దయ్యపు ఆత్మ ఏది, పవిత్రాత్మ ఏది, పరిశుద్ధాత్మ ఏదని వారు వివేచించినారు. కాబట్టి మోసపరచబడకూడదు. మీరు తిమోతి పత్రిక చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయము. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. లాస్ట్ డేస్, అంత్యదినాలని అది అందరూ ఎరిగిన సత్యమే. లాస్ట్ డేస్, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎక్కడ చూసినా మీరు చూడండి, మనుషునికి దయగుణం లేదు. వానికి దేవుడు ఏదైనా డబ్బిస్తే ఇతరులతో పంచుకోవాలని ఆశ లేదు. ఆదిమ క్రైస్తవులు ఎలా ఉండినారు? వాళ్ళకి కలిగిందంతా కూడా మరి తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టి వారందరూ కలిసి అంటే మరి ఏక మనసుతో ఏకాగ్రతతో ఉండినారు. పరిశుద్ధాత్మను పొందినారు. 2వ అధ్యాయంలో వాక్శక్తి అనుగ్రహించుకోలేదు. వారు అన్య భాషల్లో మాట్లాడినారు. ఆత్మపూర్ణులైనారు. అపోస్తలు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించినారు. కానీ వారు చేసిన పని ఈ దినాల్లో కనబడడం లేదు. అపోస్తల కార్యం 4:32 చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. పరిశుద్ధాత్మ శక్తికి మరి ఒక చిహ్నం ఏంటంటే వారు ప్రేమతో నింపబడి ఉంటారు. తర్వాత ఏకాత్మ కలిగి ఉంటారు, ఏక హృదయం కలిగి ఉంటారు, ఏక మనస్సు కలిగి ఉంటారు. ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇది 1వ శతాబ్దంలో క్రైస్తవులు. ఆదిమ సంఘం ఇలాగుండేది. ఈరోజు సంఘాలు చూస్తే మనకు చాలా వింతగా అనిపిస్తుంది. సంఘము శాంతికి నిలయం, కానీ సంఘంలో ఏం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, కలహాలు కయ్యాలు ఉన్నాయి. అంటే ఇది అంత్యదినాలకు సూచన. తర్వాత దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వారు వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువ లేదు, అందరికీ సమృద్ధి ఉన్నది. ధనం మీద వాళ్ళకి ఆశ లేకుండింది. ఒక అలైంది కూడా తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టినారు. వారికి దేవునిలో ఆనందం ఉంటే చాలు. పరిశుద్ధాత్మ మరి దేవుని రాజ్యం భోజనం కాదు, పానము కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే ఇది వస్తు సామగ్రి సమకూర్చుకోవడం ద్వారా వచ్చే ఆనందమా, కడుపార తినడం వలన వచ్చే ఆనందమా, వెండి బంగారం సంపాదించుకుంటే వచ్చే ఆనందమా? కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, దేవునిలో ఆనందం అన్నమాట. అయితే ఈ 2 తిమోతి 3వ అధ్యాయంలో అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకుని ఎలాగని మనుషులు స్వార్థప్రియులు. ఇది మొదటి గుర్తండి. ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, సేవ పేరు మీద ఎన్ని మోసాలు, భక్తి ముసుగులో మనుషులను ముంచేస్తున్నారు, నట్టేట ముంచేస్తున్నారు. కానీ ప్రజలకు తెలియదు కానీ, ఎందుకంటే వారిలో ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ పొందుకోకుంటే నిన్ను మోసపరిచేస్తారు, నీకున్నదంతా కొల్లగొట్టుకుంటారు భక్తి పేరులో. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఉండవు, నీ కష్టార్జితము నువ్వు దేవునికి ఇవ్వడంలో నీకు చాలా విచక్షణ ఉండాలి. వై డు యు వేస్ట్ యువర్ మనీ? అక్కడంతా దైవ కార్యాలు చేయడం లేదు. వారు మిద్దలు మేడలు కట్టుకుంటున్నారు, వారి రాజ్యాలు కట్టుకుంటే దానికెందుకు మీరు పాలువంపులు ఉండాలి? స్వార్థ ప్రియులని ఉన్నది. ఇంకొక గుర్తు మీకు చెప్తున్నాను కదా, ధనాపేక్షలు. చూడండి, ధనాపేక్షలు అంటే ఎప్పుడు వారి నోటిలో ఒక మాట ఉంటుంది. ఏముంటుంది? డబ్బు కావాలంటారు, డబ్బు కావాలంటారు. ది ఈగర్లీ డిజైర్ ఫర్ మనీ. యేసు ప్రభు అన్నాడు, మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు ఏం చేయండి, ఉచితంగా ఇవ్వండి. ఎక్కడ ఇస్తున్నారు? ప్రతి దానికి డబ్బు వసూలు చేస్తున్నారు.
అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ దేవుడు లేడు. ఎవడు ఇద్దరు యజమానులకు దాసులు కాలేరు. ఎన్ని వాగ్దానాలు ఉందండి. నాకు నిజంగా చెప్తున్నాను, 27 సంవత్సరాల నుండి డబ్బు అడగకుండా సేవ చేసినాను. ధీమా నాకు ఉంది, ధైర్యం దేవుని ఎదుట ఉంది. ఎందుకంటే ఐ డిపెండెడ్ ఆన్ గాడ్. దేవుని మీద నేను ఆధారం చేసుకున్నాను. నాకు కొన్నిసార్లు చాలా డబ్బు ఇబ్బంది ఉంటుంది. అప్పుడు నేను కూర్చొని ప్రార్థన చేసి, దేవా అంధకారంలో దాచిన నిధులను ఇస్తానన్నావు, రహస్యమందు మరుగైన ధనం ఇస్తానన్నావు ఈ సేవకు, సముద్ర వ్యాపారం తిప్పుతానన్నావు, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దాచి ఉంచినానన్నావు, మరి అప్పగింపమని అన్ని దిక్కులకు నువ్వు ఆజ్ఞ ఇస్తానన్నావు, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుందన్నావు, అది ఒడ్డు మీద పొర్లిపారు ప్రవాహం వల్ల నీ యొద్దకు వస్తున్నావు, రాజుల్ని కానుకలు తెస్తానన్నావు కదా ప్రభు. మరి రాజులు నిన్ను పోషించే తండ్రులుగా ఉంటానన్నావు. నిన్ను చూసి అధికారులు లేచి నమస్కారము చేస్తానన్నారు. నీవు దేవుని చేత ఏర్పరచబడిన దానివని రాజులు లేచి నీకు నమస్కారం చేస్తారు. రాణులు నీకు పాలిచ్చే దాదులుగా. ఇన్ని వాగ్దానాలు అన్నీ వట్టివేనా? వాగ్దానం అంటే అది ఎవరిచ్చిన మాట అండి? దేవుడు ఎప్పుడైనా మాట తప్పుతాడా? దేవుడు అబద్ధం ఆడతాడా? నీకెందుకు ఇంత కలవరం డబ్బు గురించి అంటే నువ్వు దేవుని మాట నమ్మడం లేదు. ఎందుకు ప్రజల్ని ఇలాగ విసిగిస్తున్నావు? ఎందుకంటే దేవుడు నీకు సెలవిచ్చిన మాట మీద విశ్వాసము లేదు. నువ్వు ఎవరిని గురి పెట్టి బ్రతుకుతున్నావు? దేవుణ్ణి గురిపెట్టి బ్రతకాలి. కానీ ఇప్పుడు నీ గురి ఎక్కడిపోయింది? ధనం మీద పోయింది. అందుకే అంత్య దినాలు ఇలా ఉంటుంది. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు, ధనాపేక్షలు ఉంటారు. ఆల్వేస్ డిజైర్ ఫర్ మనీ. ఎంత ధనం కూర్చుకున్నా వారికి తృప్తి లేదు. స్వార్థ ప్రియులు. తర్వాత వీరు 4వ వచనం, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు. వారు కొద్ది కూడా కష్టపడరు అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు సుఖం కావాలి. సుఖభోగములు యందు వారికి ప్రీతి ఉంటుంది. వారు ఒక కొవ్వొత్తి వెలిగియాలంటే ఏం చేయాలి? అది అబ్బా భలే చెప్పినారా, దానికి పెద్ద ప్రసంగం అవసరం లేదు కదా. ఒక కొవ్వొత్తి ఇక్కడ పెట్టగానే వెలిగిస్తూ ఉంటుంది. వెలిగిస్తూ ఏమవుతుంది? అది కరుగుతుంది. కరగడానికి ఎవరికి ఇష్టం లేదు, వెలిగివ్వాలని భ్రమ. అందుకే ఇక్కడ మాట, దేవుని కంటే వీరు సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. ఇంకొక లక్షణం, పైకి భక్తి గల వారిగా ఉంటారు, దేవుని శక్తిని ఆశ్రయించు. ఎన్ని లక్షణాలు ఉంది. పరిశుద్ధ గ్రంథం నువ్వు విప్పితే చాలు, నీ కన్నులకు ఇదేమిస్తుంది? వెలుగునిస్తుంది. దేవుని స్తోత్రం. పైకి భక్తిగా ఉంటారు. చాలా భక్తి నటనలు, భక్తి మరి శ్రద్ధలు, వారు ఆది అరుపులు కేకలు ఇవన్నీ మీరు చూస్తారు. కానీ వారు దేవుని శక్తిని వారు ఆశ్రయించారు. అంటే నేను అందుకే పాట పాడిన, ఆత్మ దీపమును మాలో నువ్వేం చేయాలి? వెలిగించాలి. అప్పుడు మాకు అన్నీ కూడా తేట తెల్లం అవుతుంది. స్పష్టంగా మేము అన్నీ గ్రహించగలం. గలతీ పత్రిక ఒకసారి తీయండి. గలతీ పత్రిక నేను చెప్పే రెఫరెన్స్లన్నీ రాసుకోండి. ఎవరికన్నా సమాధానం ఇవ్వాలంటే మీరు చక్కగా ధైర్యంగా ఇవ్వచ్చు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పౌలు సంఘాలు స్థాపించినాడు కదా, ప్రభు కొరకు ఎంత ప్రయాసపడినాడు. ఎక్కడ అడిగినాడు? డబ్బు దండి, నాకు టికెట్ కొనండి, నేను ఇప్పుడు ఓడలో ప్రయాణం చేయాలి, రోమా పట్టణానికి వెళ్ళాలి, ఎక్కడైనా అడిగినట్టుందా? మరి ఎవరు ఇచ్చినారు ఆయనకు ఈ డబ్బులు? దేవుని సేవకు కావలసిన అన్ని సదుపాయాలు మరి ఏర్పరిచింది ఎవరంటారు మీరు? దేవుడే ఏర్పరిచినాడు. అందుకే అంటాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను డబ్బు తట్టు చూడను, విశ్వాసంతో నేను గురి వైపు పరిగెత్తాను. విశ్వాసం నా కర్తయు దాన్ని కొనసాగించు వాని వైపు నేను చూస్తాను. అందుకే బాధపడతాడు సంఘస్థులు భిన్నమైన బోధ తట్టుపోయినప్పుడు, అబద్ధ బోధకులను చూసి వారి వైపు విశ్వాసులు మళ్ళీపోతుంటే నొప్పి కలుగుతుంది. ఎవరికి? పౌలుకు. అంటున్నాడు, ఎందుకయ్యా ఇంత తొందరగా మీరు అబద్ధ బోధకుల తట్టు తిరిగిపోయినారు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాన్ని మీరేం చేసినారు? విడిచిపెట్టినారు. భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది.
అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరు ఉన్నారు. రకరకాల బోధలు. అందుకే ఏ బోధ కాదు, బైబిల్ పట్టుకొని బాగా దివారాత్రులు దాన్ని ఏం చేయాలి, నువ్వు ధ్యానించాలి. బెరయ సంఘస్థులు దేవుని భక్తులు చెప్పిన మాట అలా ఉన్నదో లేదో అని తరిచి చూసినారంట ప్రతిరోజు కూడా. అందుకే వారు మోసపోలేదు. దేవుని వాక్యం సమృద్ధిగా నీ హృదయంలో ఉంటే నువ్వెన్నడూ మోసపోవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎలా అతడు శాపగ్రస్తుడవును గాక. మేము మీకు అందించినాం. అందుకే అపోస్తలుల బోధయందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసమందు మీరు ఎడతెగక ఉండాలి. అదే మనకు పట్టాలన్నమాట, పునాది. ఈ పునాది తిరిగి రావాలి. ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా ఆది అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మశక్తి దేవుడు మనందరి మీద కుమ్మరించాలి. దేవుని స్తోత్రం. అందుకే దేవుని దూత వచ్చి మీకు భిన్నమైన బోధ ప్రకటించినా మీరు దానికి చెవియొగ్గొద్దని రాస్తున్నాడు. గలతీ 3 చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, ఏమని సంబోధిస్తున్నాడు? బుదిలేని వాళ్ళు అంటున్నారు. పౌలు గలతీయులకు రాస్తున్నాడు కదా, పౌలు భక్తుడు అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా. అవివేకులు అంటే తెలివి లేని వారు, ఫూల్స్ అన్నమాట. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? మీరు ఎందుకు ఇలాగ భ్రమపడుతున్నారు? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. 3వ వచనం, మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. అదే మరి దేవుని సేవకులు ఎప్పుడు కూడా వారి గురి గమ్యాన్ని కోల్పోదు. వారి విజన్ చూడండి, దర్శనం దేవుడు ఇస్తాడు. గురివైపుకే నేను పరిగెత్తున్నాను పౌలు ఏ విధంగా అంటున్నాడు. ఆ విజన్ అనేది ఎప్పుడు రివైజ్ చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడు? ఎందుకు అసలు ఇంత గొప్ప పరిచర్య నీకు అప్పగించినాడు? ఎందుకు నిన్ను విశ్వాసిగా పిలుచుకున్నాడు? మమ్మల్ని అయితే సేవకులుగా పిలుచుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని విశ్వాసులుగా పిలుచుకున్నాడు. విశ్వాసులు ఏం తక్కువైన వారు గారు. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. హల్లెలూయా. మీరు ఇంత తొందరగా ఎందుకు బుద్ధి మానుకున్నారు? ఇంత అవివేకులైపోయినారా? మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించినారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా అని అడుగుతున్నాడు. అలాగే మీరు కొరింథీ పత్రిక చూడండి, 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. సెకండ్ కొరింథియన్స్ 11th chapter 3rd verse. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలిపోనేమో అని భయపడుచున్నా. ఈయనకు దుఃఖం కలుగుతుంది, భయం కలుగుతుంది, వేదన కలుగుతుంది, కోపం వస్తుంది, కొన్నిసార్లు ఆత్మావేశం వచ్చేస్తుంది. ఎందుకంటే విశ్వాసులు దారి తొలగినప్పుడు వారిని కన్న తండ్రి అయిన పౌలుకు ఏం కలుగుతుంది? వేదన, బాధ. అయ్యో, క్రీస్తు మరి ఎడలనున్న సరళత, పవిత్రత, ఆ పరిశుద్ధత నుండి మీరు తొలగిపోతురేమో అని నాకు ఏం కలుగుతుందంట? భయం కలుగుతుంది. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. 13 నుండి 15 చూడండి, అదే అధ్యాయం. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. దొంగ అపోస్తులట, దొంగ సేవకులు, దొంగ పాస్టర్లు, దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు ఇప్పుడు పెరిగిపోయిన పుట్టగొడుగులా. చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం. చెప్పండి, బయట మాకు జాయమ్మ నేర్పించింది అనండి. హల్లెలూయా. జాయమ్మ ఎక్కడ నేర్చుకుంది? బైబిల్లో నేర్చుకుంది. అయితే ఒక వీడియోలో చూసినాను వాట్సాప్లో, ఇట్టిట్టిట్టిట్టు కాళ్ళు వణికిస్తున్నాడు. కాళ్ళు ఎందుకు వణికిస్తున్నాడు? బూటు. ఒక స్త్రీ వచ్చింది, ప్రెగ్నెంట్ లేడీ. నాకు అది చూస్తే భయం అయింది, వీడు తంతాడేమో అని. తన్ననే తన్నిండు. ఆమె వెనుక పడిపోయింది. నాకు చాలా బాధ కలిగింది. అసలు మూర్ఖుడు
వీడు ప్రజలకు స్వస్థతను ఇస్తాడా? అడిగేవారు లేరా? ఎంత దౌర్భాగ్య స్థితి ఇది! మనుషులు ఎందుకు మౌనంగా ఉన్నారని నాకు అనిపించింది. అంటే సత్యం పలకాలంటే చాలా ధైర్యం కావాలి కదా, చాలా ధిక్కారం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఇలాంటివి అబద్ధ మోసపు తంత్రములను ఎదుర్కోవాలంటే ఎంత బలం కావాలి. అయితే పడేసినాడు. తర్వాత చెప్తున్నాడు, మీ కరెన్సీ నోట్లో ఉన్న నంబర్ నేను చెప్తాడు. దొంగ! అక్కడ పనిచేసేవారు రెడీగా ఉన్నారు వాళ్ళ స్టాఫ్. ఇదిగో 019278 ఉన్నదంట. ఉన్నదమ్మా, తెస్తున్నాడు. ఎవడు వాడు స్టాఫ్, మాకు తెలుసు ఆ స్టాఫ్ అక్కడే పనిచేస్తాడని. ఎంత మోసం! ఇలా చెప్పమని బైబిల్లో ఉందా? బైబిల్లో యేసుప్రభు ఎప్పుడైనా నీ జోబులో ఉన్న కరెన్సీ నోట్ నంబర్ చెప్తాడా? చెప్పిన ఎక్కడ ఉన్నది? సువార్తల్లో. భక్తులు ఎవరైనా చేసినారా? అపోస్తలు పని చేసినారా? ఎంత భయంకరం! మీ ఇల్లు అడ్రస్ చెప్తా, ఇదిగో నేను ఇప్పుడు వస్తున్నా మీ ఇంటికి, అక్కడట్టు అట్టుండట్టు కుడి కుడి ఎడమ చెప్పి ఇది వచ్చింది. అబద్ధం. ఇంకొకడు అంటున్నాడు, వీళ్ళంతా టీవీలో కూడా వస్తున్నారండి. చాలా దౌర్భాగ్యం. అమాయక ప్రజలు, దేవుని వాక్యం సరిగా తెలియని ప్రజలు బుట్టలో పడిపోతారు. నీ ఆత్మీయ, అందుకే అంటున్నాడు, క్రీస్తు యొక్క సరళత నుండి, ఆ పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమో అని నేను మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాను? భయపడుతున్నాను. ఇంకొక అతను అంటున్నాడు, ఒక యంగ్ గర్ల్ వచ్చింది, ఒక 30 ఏళ్ళ పిల్ల, పెళ్ళి కాని పిల్ల. ఆమెకు కొద్దిగా దయ్యం పట్టిందట. ఆ దయ్యం అన్యురాళ్ళు వచ్చింది, దయ్యం వదిలించాలని అంటున్నాడు. ఇంకొక దొంగ అపోస్తలుడు అనమాట అంటున్నాడు, ఓ నీ మీద దయ్యం ఉన్నది, దయ్యం పోవాలంటే నువ్వు నాతో వచ్చి ఉండాలంట 3 నెలలు. ఎక్కడ రాసి ఉందండి? అందుకే అంటున్నా, అవివేకులైన గలతీయులారా, తెలివి మాలింది మీరు, మీకు బుద్ధి లేదు, మీకు దేవుని వాక్యం గురించి జ్ఞానం లేదు. ఇలాగ తల్లిదండ్రులు పాపం అన్యులు కదా, వీడు ఏదో భాషలు మాట్లాడుతున్నాడు, ఏదో తంత్రం మంత్రం బాగా ఊగిపోతున్నాడు అని చెప్పి ఆ యవనస్తురాలను పెళ్లి కాని పిల్లని వాని ఇంటికి పంపించి 3 నెలలు అయినాక ఆమె గర్భవతి అయి వచ్చింది. ఎంత అన్యాయం అండి ఇది! అసలు గుండె మండిపోవాలి. భయంకరమైన చివరి రోజులు ఇది. మోసపోవద్దు మీరు. మీరు ఉదయకాలం దేవుని ఆలయంకి రండి. 365 రోజులు తెరిచిపెట్టినాం. రక్షణ పొందుకోండి. మారు మనసు కావాలంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఒక్క రోజులో ఏదో అద్భుతం జరిగిపోవాలని కాదు, అన్ని క్రమంగా చక్కగా అమర్చి ఉన్నది పరిశుద్ధ గ్రంథం. పాపి మొదట తన పాపం నిమిత్తం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, మారు మనసు కావాలి. తర్వాత యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించాలి. తర్వాత బాప్తీసం తీసుకోవాలి నీటి మూలంగా, తర్వాత ఆత్మ మూలంగా. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇంత స్వచ్ఛంగా ఉంటే కూడా ఇంత భయంకరంగా ప్రజలను మోసపరుస్తున్నారు. అందుకే చదవండి 2 కొరింథీ 11:13 నుండి, ఏలైన గట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అదే నేను మీకు కొన్ని గుర్తులు చెప్పినాను. ఒక దొంగ అపోస్తులుడు, దొంగ బోధకుడు, దొంగ కాపరి, దొంగ సేవకుని ఎట్ట గుర్తుపట్టాలి? వాడు నోరు తెరిసే డబ్బు అంటాడు మొట్టమొదట. అర్థమైందా మీకు? రెండవది, చాలా స్వార్థం ఉంటుంది వానికి. పేదల మీద కనికరం ఉండదు, దైవ కార్యం మీద శ్రద్ధ ఉండదు, చాలా స్వార్థపరుడు అనమాట. మూడవది, వానికి ఎప్పుడు ఏం అపేక్ష ఉంటుంది? ధనాపేక్ష ఉంటుంది. నాలుగవది చూస్తే వాడు సుఖం యందు ఎక్కువ ఆసక్తి గలవాడే ఉంటాడు, సుఖానుభవం. మళ్ళీ ఐదవది కూడా చెప్పినాను కదా, వారు పైకి భక్తి గలవారిగా ఉంటారు, దేవుని శక్తిని ఆశ్రయించు. వారి నోటి నుండి పవర్ఫుల్ వర్డ్ రాదనమాట. దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు చూసుకుంటాడు, గాడ్ ఈజ్ గ్రేట్, అలాంటి మాటలు రావు. ఏమని ఇస్తారా, ఏమని ఇస్తారా, అది మాకు అది కావాలా, మాకు ఇది కావాలి. అసలైన భక్తులు ఎవరిని కూడా చేయి చాచాడు. పస్తులుండి ఎప్పుడు దేవుడు చావగొట్టాడు తాను పిలిచిన సేవకులను. ఇంకో మాట నేను చెప్తున్నాను, ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి నాకు ఇవ్వకున్నా దేవుడు నన్ను అద్భుతంగా హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. అది నా విశ్వాసం. అది ఉండాలి, అలాగ ఉండాలి విశ్వాసం. అందుకే ఖచ్చితంగా
నన్ను పిలిచిన వారు మీరు కాదు, నన్ను పిలిచిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకోటి, అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు కూడా చాలా తేనె కంటే నునుపు మాటలు మాట్లాడతారు. నూనె కంటే నునుపు ఉంటుంది వాళ్ళ మాటలు. ఎందుకంటే కొద్ది కఠినంగా మాట్లాడితే మీరు ఇచ్చే డబ్బు ఏమి ఇవ్వరు కదా. అందుకే మీకు ఎప్పుడు కూడా మీకు అంటే మిమ్మల్ని సంతోషపెట్టే మాటలే వారికి ఉంటుంది. పేతురు తన పత్రికలో అంటున్నాడు, తిరిగి తిమోతికి కూడా పౌలు హెచ్చరిస్తున్నాడు. కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. తిమోతి పత్రిక తీయండి. అసలైన దైవజనుడు ఎలా ఉండాలి, విశ్వాసి ఎలా ఉండాలి, చాలా అద్భుతంగా రాస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ అబద్ధ ప్రవక్తలు ప్రసంగాల్లో తప్పుదిద్దడం ఉండదు. ఇంకో గుర్తు, హెచ్చరించరు, వాక్యం చేత వారు ఖండించరు. ఎందుకు? వారే తప్పు చేస్తున్నారని అర్థం. వ్యభిచారం గురించి బోధించారు చాలామంది. ఎందుకు? వాళ్ళు చేసేదేంటి? వ్యభిచారం. దొంగతనాల గురించి బోధించారు, ఎందుకంటే వారు ప్రజలకు దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఆ మాట రాదు. అక్రమం గురించి చెప్పారు, ఎందుకంటే వారే అక్రమంలో ఉంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎలాగూ పౌలును ఉద్దేశించి, అంటే పౌలు ద్వారా పలికిస్తున్నాడు, ఒక దైవజనుడు లేక ఒక పవిత్రమైన విశ్వాసి ఎలాగుండాలి. దైవజనుడు సన్నద్ధుడై, ఆల్వేస్ రెడీ, ఎవర్ రెడీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి, ఏ మంచి కార్యానికన్నా సిద్ధపడి ఉండాలి. దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు సమర్థుడై ఉండాలి, ఖండించుటకు సమర్థుడై ఉండాలి. ఒకటి తప్పు చేస్తే దిద్దడానికి సిద్ధంగా ఉండాలి. నీతి యందు శిక్ష చేయుటకే ప్రయోజనకరమై ఉన్నది. తర్వాత 2వ వచనం, వాక్యమును ప్రకటించుము. నేను ఆ టిఫిన్ డబ్బా అనాయింటింగ్లో చూసిన ఒక్క వాక్యం లేదండి. అరగంట టిఫిన్ డబ్బా ఊపడమే ఉన్నది. దీంట్లోనే ఉందట అనాయింటింగ్. చాలా వింత పోయినా, ఇది ఎవరైనా అడ్డుకోకుంటే ఇలాగే ప్రాగిపోతుంది కదా. టిఫిన్ డబ్బాల్లో వచ్చింది అనాయింటింగ్. అది నాకు మరి ప్రొజెక్టర్ ఉంటే చూపెట్టేదాన్ని. ప్రజలు ఇలాగా మోసపోతున్నారు. ఆ టిఫిన్ డబ్బా ఆమె పట్టుకొని దీంట్లో వచ్చింది అభిషేకం. ఈ డబ్బా మీరు పట్టుకుంటే మీకు ఆ అభిషేకం వస్తుంది. మీలో ఉన్న మరి ప్రతి రోగం కానీ ప్రతి బలహీనత తొలగిపోతుంది. పైగా మీరు కూడా అభిషక్తులు అయిపోతారని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం భయంకరం అండి. దానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు. అక్కడ పోయి కూర్చొని అవన్నీ తమాషాలు చూసి. ఇక్కడ ఇంకొక గుర్తు ఏంటంటే, అబద్ధ ప్రవక్తల నోట వాక్యం ఉండదు. ఒకవేళ వారు వాక్యం చెప్పినా వారికి అనుకూలమైన బోధలు చేస్తారు. వారు ఖండించరు, దిద్దరు, ఉపదేశించరు, వారు మరి తప్పుదిద్దరు. కానీ వారికి ఏదైనా మేలుకరంగా ఉంటే అదే బోధిస్తారు అన్నమాట. అందుకే అంటున్నాడు, వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును వారు ప్రయాసపడరు. వారెందుకు ప్రయాసపడతారు? వారి జీవన శైలి, జీవన విధానమే చాలా వ్యతిరేకంగా ఉంటుంది సామాన్య ప్రజల కన్నా. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఖండిస్తే మళ్ళీ వారు ఇచ్చే 10వ భాగం ఇయ్యరు కాబట్టి ఖండించారు. బుద్ధి చెప్తే మళ్ళీ గుడికి రారు, సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి బుద్ధి చెప్పరు. గద్దించారు, ఎందుకంటే వారికి భయపడతారు. నిజమైన ప్రవక్త రాజులను కూడా ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నాతాను ప్రవక్త వెళ్తాడు దావీదు దగ్గర నిలబడి, ఆ మనుషుడవు నీవే. అంత దమ్మండి ప్రవక్త. పోయిన స్త్రీ రక్ష కార్యక్రమంలో దేవుని వాక్యం అందించాను. ప్రతి నెల మొదటి సోమవారం స్త్రీలందరికీ, యవన స్త్రీలు, వివాహమైన వారు, తల్లులందరికీ ఉద్దేశించి నేను నెలకోసారి వస్తానని తీర్మానం చేసుకున్నాను. దాంట్లో హెరోదియా స్త్రీ గురించి చెప్పినాను. ఆమెకు ఎవరి మీద కోపం వచ్చిందంటే, ఏ ప్రవక్త మీద కోపం వచ్చింది? బాప్తీసం ఇచ్చి యోహాను ప్రవక్త మీద కోపం వచ్చింది. ఎందుకంటే సత్యం మాట్లాడతాడు. ఆమె ఫిలిప్పు హేరోదు మరి భార్య. ఇక్కడ వచ్చి అంతిప హేరోదుకు భార్య అయిపోయింది. అంతిప హేరోదు భార్యను తరిమేసినాడు.
అన్యాయం అన్యాయం. అక్కడ భర్తను వదిలేసింది, ఇక్కడికి వచ్చింది. ఈ భార్యను ఇద్దరు సహోదరులు, హేరోద్ అంతిప్ప, హేరోద్ ఫిలిప్, ఇక్కడ నుండి ఆడదాన్ని వెళ్ళగొట్టేసింది, ఇక్కడ వచ్చి ఆక్రమించుకుంది. పైగా వ్యభిచారం గురించి బోధిస్తున్నాడు ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. కోపం వచ్చేసింది కదా, ఈమె కోపం వచ్చేసింది. తన కుమార్తె సలోమి నాట్యం ఆడుతుండగా, ఇంత చక్కగా నాట్యం ఆడుతున్నావు, నీకేం కావాలని తండ్రి హేరోదు రాజు అడిగినప్పుడు తల్లి నేర్పిస్తుంది బిడ్డకు, సలోమి బిడ్డ పేరు, హెరోదియా నేర్పిస్తుంది ఏమని, నువ్వు పోయి ఎవరి తల అడుగు, బాప్తిసం ఇచ్చే తల, యోహాన్ తల పళ్ళెంలో కావాలని అడుగు. పళ్ళెంలో. భయంకరం అన్నమాట. అంటే ప్రవక్తగా ఉండడం అంత సులభమైన పని కాదు, ధైర్యం ఉండాలి. మరి ఇక్కడ చూడండి, ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకు? 3వ వచనం చూడండి, 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఎంత క్లియర్గా ఉంది, ఎంత స్పష్టంగా ఉంది. ఇంకా మీకు ఎవరు అర్థం చేసే అవసరమూ లేదు. నేను అంటున్నాను కదా, మీరు పరిశుద్ధ గ్రంథం విప్పి, పరిశుద్ధాత్ముడా నీవు నాకు సహాయకుడవు, నాకు ఈ వాక్య భాగాలన్నీ అర్థం చేయడానికి నీవు నాకు అర్థం చేసుకోవడానికి శక్తి దయచేయి, నాతో మాట్లాడు ప్రభువా. యు రివీల్ యువర్ మిస్టరీస్, యు రివీల్ యువర్ ట్రూత్స్. లోతైన మర్మాలు నాకు బోధించమని అడిగితే, మీరు ప్రవక్తలు కాకున్నా, మీరు పెద్ద అపోస్తలు కాకున్నా, సామాన్య విశ్వాసులైన దేవుడు గొప్ప జ్ఞానాన్ని మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే జ్ఞానవరం అనేది పరిశుద్ధాత్మ యొక్క గొప్ప లక్షణం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గివ్ మీ అనాయింటింగ్ లార్డ్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ది స్క్రిప్చర్. మీ కన్నులు తెరవబడుతుంది, మీకు దేవుడు చక్కగా నేర్పిస్తాడు వాక్యాన్ని. ఇక్కడ జనులంట హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును, వచ్చేసింది. కల్పనా కథలు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అన్నమాట. వాక్యం చెప్పరు వీళ్ళు, అదొక ఇంకొక గుర్తు. అన్ని ఇల్లస్ట్రేషన్స్, అదేంది ఆ కథలు, ఈ కథలు, ఆ కథలు, కట్టుకథలు, వట్టి మాటలు. వాక్యం బోధించారు. ఇక్కడ వాక్యం అర్థం కదా, అది నీకు అర్థం పడుతుంది, చెప్పేవారికి కూడా ఏం చేస్తుంది, అర్థం పడుతుంది. 2 అంచుల ఆత్మ ఖడ్గం. చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 218 పేజ్ నంబర్, కొత్త నిబంధన. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఆ కాలం నుండే ఉన్నారు. వింత ఏం కాదు, మొదటి శతాబ్దం ఇది, 1st century. ఇదేదో శతాబ్దం అండి ఇప్పుడు మనం ఉండేది. వెరీ గుడ్, 21st century ఇది. మొదటి శతాబ్దంలోనే ఉన్నారు. ఇప్పుడు ఏమైనారు, కోకొల్లులుగా పెరిగిపోయినారు. ఇది అంత్య దినాలు కాబట్టి. 2వ అధ్యాయం చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనొచ్చు నాశనకరముగా భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించు. ఈ అబద్ధ బోధకులు పవిత్రమైన జీవితాలు వీరుకుండవు. అది ఇంకొక లక్షణం. మీకు చాలా లక్షణాలు ఉన్నాయి. దేవుని సహాయం ఉంటే పుస్తకాన్ని రాస్తాను ఒకటి. అంటే వీళ్ళకి స్వభావాలు అన్నమాట, గుర్తులు. ఇవన్నీ పసిగట్టేయాలి మీరు, దేవుని తెలివి మీకుంటే. వీళ్ళు పర్సనల్ లైఫ్ క్లీన్గా ఉండదండి, గ్యారంటీ నేను చెప్తాను. వాళ్ళ జీవితంలో పాపము తాండవమాడుతుంది. మీరు పాపాన్ని కప్పుకొని బ్రతుకుతూ ఉంటారు, ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. దేవుడు వాడుకునే పాత్రలు ఎలాగుండాలి? నువ్వు ఇంట్లో వంటింట్లో వాడుకునే పాత్రలు నిన్నటి మరి మసీబు పేరినవి లేకుంటే జిడ్డుగా ఉన్న పాత్రలు తీసి మంచి వంటకం వండుతావా? ఇప్పుడు వండవు. వీళ్ళ జీవితాల్లో పవిత్రత ఉండదు, పరిశుద్ధత ఉండదు. వీరు పాపంలో ఉంటారు. స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్తారు వీళ్ళు. అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలు, దొంగ కాపర్లు,
అక్కడ వెళ్ళి ఏం చేస్తారంటే అమాయకమైన స్త్రీలను బురిడి కొట్టించేస్తారు. అమ్మా నీకు దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, అమ్మా నీ మెడ మీద తాళి నాకు ఇచ్చేయమ్మా, నేను గుడి కట్టుకుంటాను. ఈ తెలివి తక్కువ మాలిన తల్లి ఇచ్చేస్తుంది. ఇంటి ఆయన వచ్చి బాగా ఏం చేస్తాడు, ఈ పంత దున్నేస్తాడు. ఎందుకు? తెలివి తక్కువ స్త్రీలా ఉంటా. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది, అంటే చూడండి ఎంత ఎంత భయంకరం అండి ఇది. స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలండి వీళ్ళు? ఇది మరి ఒక సూచన. వీరు రహస్యంగా బోధిస్తారట. ముఖ్యంగా స్త్రీలను చెడగొడతారని, స్త్రీలను వంకర త్రోవలో నడిపిస్తారని, భ్రమపరుస్తారని యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పినాడు. మీరు విధవరాండ్ల ఇండ్లను ఏం చేస్తారట, దిగమింగేస్తారట. తర్వాత 2వ వచనం చూడండి, 2 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీళ్ళు భక్తి మార్గం కాదు, వీరికి ఏం చేష్టలట, పోకిరి చేష్టలు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడం. అవును, వీరిని బట్టే కదా క్రైస్తవ ప్రపంచానికే మసిపూసేసినారు. క్రైస్తవులు అంటేనే చిన్న చూపు. ఇండ్లు కిరాయికి ఇవ్వడం లేదండి. మేము క్రైస్తవులు అంటే ఇల్లు కిరాయికి ఇవ్వరు. మీకు అనుభవం ఉందా? ఇవ్వరు. ఎందుకంటే రెంట్ కట్టరు సరిగా. ఏం నీతి ఇది నీది? దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. నీకు క్రమం పాటించడానికి వీలు లేకుంటే నువ్వేం క్రమం బోధిస్తావు దేవుని ప్రజలకు? క్రమంగా నువ్వు ఇంటి కిరాయి కట్టడానికి దేవునికి శక్తి లేదంటావా? నువ్వు ఒకవేళ దేవుని సేవకుడు అయితే కాకి ద్వారా పంపలేదు ఆహారము ఏలియాకు? నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టాడు. నువ్వు రెంట్ కట్టలేకపోతున్నావు అంటేనే నీవు నిజమైన దైవదాసుని కావని లోకానికి చెప్పుకుంటున్నావు. రెంట్ లేదు నీ దగ్గర కట్టడానికి అంటే మోకాళ్ళ జీవితం నీకు లేదు, దేవునితో సరైన బంధము లేదు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాడా, నీ ప్రతి అవసరత తీర్చడా. పాస్టర్ మాథ్యూ గారి చరిత్ర ఉందండి, మీరు చదవండి దయచేసి, మీకు అది ఆశీర్వాదం. మీ బైబిల్ పక్కనే పెట్టుకోండి ఆ బుక్. రెంట్ గట్టని పరిస్థితుల్లో ఏ విధంగా రెంట్ దేవుడు ముఖం ఎరుగని వారితో పంపించినాడు. అప్పటికప్పుడు అది కట్టడం. మా ఫీజులు కట్టడానికి లేనప్పుడు, ఎందుకంటే వారు అన్నీ వదిలిపెట్టి వచ్చినారు కేరళ దేశం నుండి, ఎవరిని అడగకుండా. పస్తులు పడి 9 రోజులు 10 రోజులు ఆహారం వచ్చేస్తుంది ఒక దగ్గర నుండి, ఎక్కడి నుండి వచ్చేస్తుంది. ప్రతి అవసరత దేవుడు తీర్చి ఇంత అద్భుతంగా 1943లో ఆరంభించిన సేవ 2019 వరకు కుంటుపడకుండా జరిగిందంటే మీరేమంటారండి? ఏదో ఒకడు బ్రేక్ పడ్డది, ఆగింది. తర్వాత పాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఎవరు లేరండి కొనసాగించడానికి. నేను నమ్మినవా అని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడ్డాను. చాలామంది నన్ను అడుగుతారు, మీరైనాక ఎవరండి? మా నాన్నగారు అయినాక నేనని మా నాన్నగారికి అసలే తెలియదండి. ఇప్పుడు నేనైనాక ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసండి. గొప్ప దేవుడు మనం సేవించే దేవుడు. అందుకే అంటున్నాడు, వారి పోకిరి చేష్టలకు మీరు మోసపోవద్దు, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుదురు. ఇంకొక లక్షణం, వీరికి దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం ఉండదు. వీళ్ళు తిరుగుబోతులు వదరబోతులు కదా. వీళ్ళెక్కడ కుదుటబడి దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం నేర్చుకోవడానికి వీళ్ళెక్కడ టైం లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టు వాగుతారు అన్నమాట. దేవుని ఒక్క ప్రసంగం చేయాలంటే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో పప్పు నాన్నట్టు నానాలి, మంచిగా నానాలి, దేవునితో బంధం కలిగి ఉండాలి, దేవుడు ఇప్పిన మాటలు హృదయం నిండా నింపుకొని దేవునికి ప్రజలకు అందించాలి. వీళ్ళందుకే బుర్ర కథలు, పిట్ట కథలు, కల్పనా వాక్యాలు చెప్తారు. అందుకే మీరు తెలుసుకోవాలి వెంటనే మీలో ఉన్నది ఏమున్నదని చెప్పినాను, అభిషేకం ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటుంది 1 యోహాను 2:20, మీలో ఉన్నాడు అభిషక్తుడు. అభిషేకం మీలో నిలిచి ఉన్నది. కాబట్టి ఒక ప్రసంగికుడు నిలబడినప్పుడు దేవుని వాక్యం బోధిస్తున్నాడా, కల్పనా వాక్యాలు బోధిస్తున్నాడా, కట్టుకథలు బోధిస్తున్నాడా, పిట్ట కథలు చెప్తున్నాడా, వాక్యం ఉన్నట్టు చెప్తున్నాడా, ఉపదేశిస్తున్నాడా, ఖండిస్తున్నాడా, హెచ్చరిస్తున్నాడా, గద్దిస్తున్నాడా, దిద్దుబాటు ఉన్నదా అని మీరే గమనించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ శక్తి శీర్షికని అమ్మ ఆరంభించింది. హల్లెలూయా.
టార్చ్ కొడుతుందన్నమాట. ఇక్కడ మీ పాదాలు జారకుండా, ఇరుకున పడకుండా, జారి పడకుండా జాగ్రత్త. ఇది అపాయకరమైన అంత్యదినాలు. హల్లెలూయా. ఒకసారి అందరు నిలబడితే ప్రార్థన చేసి ముగిస్తాను. ఇంకా ప్రతి శుక్రవారం కూడా మనము పరిశుద్ధాత్మ సత్యాలు, పరిశుద్ధాత్మ గురించి ఉన్న అనేకమైన లోతైన మర్మాలు నేర్చుకోబోతున్నాం. అందరికి సంతోషమైతే ఒకసారి చేతులు ఎత్తండి. మీరు చెప్పిన మాట వినరు, చేతులు ఎత్తమంటే చప్పట్లు కొడతారు, చప్పట్లు కొట్టమంటే చేతులు ఎత్తారు. సరే, అందరూ ఒకసారి మరి ఇది నిజంగా మనకు ఈ అంత్యదినాల్లో అవసరమైన బోధ అని ఎంతమంది చెప్తారో మీ చేతులు నాకు చూపెట్టండి. థ్యాంక్ యూ. సేవకులు కూడా ఎత్తినారు అందరూ. సేవకులందరి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి. నాకు చాలా సంతోషం ఏంటంటే గ్లోబల్ ఆర్ గ్రేస్ గాస్పల్ ఫెలోషిప్ వారు, అమ్మా మేము శుక్రవారం వస్తామమ్మా. అప్పుడు నేను ఈరోజు కూడా వారందరి కొరకు ప్రార్థన చేసినాను. వీళ్ళు లోకాన్ని తలక్రిందులు చేయాలి. అవును, దేవుని సత్యాలన్నీ నేర్చుకొని వాళ్ళు గొప్పగా దేవుడు వాడుకోవాలని నా ఆశ. మీరు కూడా ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న పాస్టర్స్ అందరి కొరకు మరి వారు గొప్పగా దేవుని సేవలో వాడబడాలని ప్రార్థించాలి. చేతులు ఎత్తి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, మమ్ముని అగ్నితో నింపు దేవా, మమ్ముని అగ్నితో నింపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, మమ్ముని అగ్నితో నింపు దేవా, మమ్ముని అగ్నితో నింపు దేవా, దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దోషమెల్లను కాల్చివేయుటకు, దోషమెల్లను కాల్చివేయుటకు, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ గురించిన సత్యాలు ఈ పరిశుద్ధాత్మ శీర్షికలో ఒక్కొక్కటి నీ దాసురాల ద్వారా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు మోసపరచు ఆత్మల గురించి మేము ధ్యానించి ఉన్నాము. అనేకమైన అబద్ధ ప్రవక్తలు అంత్య దినాల్లో వారు పుట్టుకొస్తారని, వారిని మిమ్మల్ని మోసపరుస్తారని ప్రభువా నీవే మాకు మీరు సెలవిచ్చి ఉన్నావు. జాగ్రత్తగా ఉండండి, ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోనండి అని మీరు ఆదేశం ఇచ్చినారు. ఆయన నీకు స్తోత్రం. ఇంకా చాలా గొప్ప మర్మాలు ఇమిడి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం ద్వారా. మేము అనేక సత్యాలను వెలికి తీయడానికి మాకు నీ కృపను, వరాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మాతో కలిసి ఆరాధిస్తున్న సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరి మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి ఆత్మతో నింపి స్వచ్ఛంగానే పనిచేయడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవుడని నోటితో చెప్పడం కాదు, గొప్ప దేవుడని వారు తమ జీవితంలో, వారి సేవా జీవితంలో వారు అనుభవించి వారి ఇతరులకు చాటించే రీతిగా వారిని ఆత్మ పనులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రతి అక్కర మీరు తీర్చాలని ప్రార్థిస్తున్నాం. మరి ఇక్కడ వచ్చిన జనాలను కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఇది ఇప్పుడు కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధిలోకి రావాలని ప్రార్థిస్తున్నాం. నాయన మాకు మంచి సదుపాయం నువ్వు ఎక్కడో చేయబోతున్నావు కనుక నీకు స్తోత్రం. వేల కొలది మేము ఉదయకాల ఆరాధనలో ఉండాలి ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డను వారి తల మీద నీ హస్తం ఉంచి ఆశీర్వదించి దీవించి వారి పనంపాట్లలో తోడుండి వారి కుటుంబాలకు నీ మేలు, నీ దీవెన, నీ ఆత్మను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక.